ఒకే ప్రాంతంలో 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఖర్చు పెట్టడం, అక్కడ పోయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారేమో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, తనను తానుగా నిర్మించుకుంటుంది, ఆదాయాన్ని సృష్టిస్తుంది, సంపదను సృష్టిస్తుంది అంటున్నారు. ఎక్కడండి ఆదాయం సృష్టించడం? ఎక్కడ సృష్టించారు? ఎక్కడ? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఒక ప్రభుత్వానికి సమకూరినటువంటి కాలం 5 సంవత్సరాలు. అంతకుముందు ఒక 5 సంవత్సరాలు మీరు పాలనలో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో 40% టైం అయిపోయింది. సంపద సృష్టించే ఛాయలు ఎక్కడైనా రాష్ట్రంలో ఉన్నాయా? చెప్పండి. ఇది ఎవరికి నచ్చచెప్పడానికి, ఎవరికి మభ్యపెట్టడానికి మీరు చేస్తున్నారు? అందుకోసం ఇది ఏ వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి వాడికి కూడా ఇది ఆమోదయోగ్యం కాదండి. ఇది ఎందుకంటే మళ్ళీ ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమవ్వాలి? మళ్ళీ వలస వెళ్తారు. వలసలు ఎక్కడో ఉంటారు. అది అమరావతికి రాలేరు కదా. అమరావతిలో ఎవరికేమీ లేదు కదా. అది కేవలం ధనవంతులకు, శ్రీమంతులకు సంబంధించినటువంటి క్యాపిటల్ మాత్రమే. చెప్పమనండి ఎవరికైనా కాదని. ఇంకొకరు ఎవరైనా ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు చెందినటువంటి వారు, మధ్యతరగతి వాళ్ళు ఆ ప్రాంతంలో 1 ఎకరం భూమి కొనుక్కొని నాది రాజధాని అని ఉండగలిసిన పరిస్థితి భవిష్యత్తులో ఉత్పన్నం అవుతుందని చెప్పగలరండి? రాజకీయాల మాట పక్కన పెట్టండి. అలాంటప్పుడు అలాంటి రాజధాని మాది అని ఎవరైనా హత్తుకుంటారా? ఏ ప్రజలైనా దాన్ని హక్కును చేర్చుకుంటారా? ఏ ప్రజలైనా దాన్ని ప్రేమిస్తారా? ప్రేమించరు. అందుకోసం ఏమవుతుంది? ఈ వెనుకబడిన ప్రాంతాల ప్రజలు మళ్ళీ వలస వెళ్ళి ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయే పరిస్థితే ఉత్పన్నం అవుతుంది. ఈనాటికి మా ప్రాంతంలో చెన్నైలో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, అక్కడ భువనేశ్వర్లో ఉంటారు, కలకటాలో ఉంటారు, అన్ని నగరాల్లో అభివృద్ధి చెందిన నగరాలకు వెళ్ళిపోయి ఉంటారు. ఇది 80 సంవత్సరాలు, 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం ఉన్నటువంటి పరిస్థితి. అదే కాదు, మీకు చెప్తాను ఎప్పుడైనాను, ఒక అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని కానీ మనం మళ్ళీ అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తే ఆ అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు, పౌరులు దేశంలో వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని, దేశంలో లభించినటువంటి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ని ఉపయోగించుకొని, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ని ఉపయోగించుకొని, ఆధునికంగా వస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు, ఇండస్ట్రీ అన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారు. తీసుకొని వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని తరిమేసి ఆ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇదే కదా ఇంతకాలం వెనుకబడిన ప్రాంతాల్లో జరిగింది. అందుకోసం ఇలాంటి అప్రోచ్ తప్పండి. కాన్సన్ట్రేటెడ్ అప్రోచే అసలు తప్పు. మొదటిది అమరావతి దానికి సూట్ అవుతుందా లేదా అన్నది సెకండరీ, మళ్ళీ మాట్లాడతాను నేను. ఓకే. బై అండ్ లార్జ్ ఏ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న కుటుంబానికి కానీ, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తికి కానీ కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశంలోనే ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఉండదు. అంటే ప్రజల ధనమంతా తీసుకుపోయి ఒక ప్రాంతానికి పెట్టుబడి పెడతాము. మేము కొన్ని దశాబ్దాలు ఆ ప్రాంతానికి పెడతాం, మీరు అలాగే చూస్తూ ఉండండి. ఇక్కడ నీరు లేకపోయినా, మందులు లేకపోయినా, హాస్పిటల్ లేకపోయినా, డయాలసిస్ కేంద్రాలు నడపకపోయినా, తాగేందుకు నీరు దొరకకపోయినా, ఇరిగేషన్ ఛానల్స్ పనులు జరగకపోయినా, ఏమి లేకపోయినా మీరు ఉండండి అని అంటే అది అసలు ధర్మం. పాలకులు 2019-24 మధ్య మీరు ప్రతిపాదించినట్టుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు వచ్చుంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి ఉపయోగపడేదా? అసలు మీరు విశాఖపట్నం ఎందుకని నేను కానీ ఏ మేధావైనా ఎందుకు చెప్పాడు? నేను చెప్పడమే కాదండి, దేశంలో విభజన చట్టం ఏర్పాటు అయినప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పింది? అమరావతి లాంటి ప్రాంతం అది అనువుగా కాదు, అది అసలు లాభం లేదని చెప్పారు. శివరామకృష్ణ అక్కడ కానిటువంటి ఇతర ప్రాంతం ఏదైనా పెట్టండి, విశాఖపట్నాన్ని కూడా వాళ్ళు సూచించారు. విశాఖలో భూమి లేదని అబద్ధాలు ఆడారు వీళ్ళు. అంటే నేను ఎందుకు విశాఖపట్నం ఇంత మనీ అవసరం లేదు, కేవలం 25,000 కోట్ల రూపాయలు ఉంటే క్యాపిటల్ అయిపోతుంది. విశాఖపట్నంలో మిగతా అవన్నీ ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసేటువంటి అవకాశం అక్కడ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మోడల్ ఏంటి? ధనమంతా మనమే పెడదాము, పెట్టుబడి పెడతాము అని చెప్తున్నారు. పైకి చెప్తున్నారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని, కానీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ లేదన్నది గత 7 సంవత్సరాలు వారి పరిపాలనలో తెలిసిపోయింది కదా. విశాఖపట్నం కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే అది ఆల్రెడీ ప్రైవేట్ పీపుల్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, క్యాపిటల్ దాంట్లో అది డెవలప్ అవుతుంది. కేవలం ప్రభుత్వం నిర్వహించడానికి అవసరమైన సెక్రటరియట్, డైరెక్టరేట్స్, మిగతా ఆఫీసులు, వ్యవహారం, అసెంబ్లీ, ఇంకోటి కట్టుకుంటే ఒక 25,000 కోట్లతో అయిపోతుంది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంతో చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మోడలు దానికి దీనికి తేడా లేదా?
అంచేత అది విశాఖపట్నంతో కంపారిజనే లేదు. అందుకోసం ఇది ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు. సవరణ తెచ్చారంటున్నారు. ఏమిటి అసలు సవరణ ఎలాగండి చెల్లుతుంది? ఇదే పార్లమెంటు 20లో కోర్టులో ఒక ఎఫిడవిట్ వేసింది. అవును. వేసినటువంటి ఎఫిడవిట్ సారాంశం ఏంటి? ఉమ్. క్యాపిటల్ నిర్ణయించే అధికారం కేంద్రానికి లేదు అన్నటువంటి మాట చెప్పారు. అది ప్రమాణపత్రంగా కోర్టులో ఉంది. అది లేనప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎలా తెస్తారండి? తర్వాత ప్రజల ఆమోదయోగ్యం కదా ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనటువంటిది.